కాపుల రిజర్వేషన్ అంశంపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సానుకూల సమాధానం వచ్చింది. కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం 5% రిజర్వేషన్ ప్రకటన నేపథ్యంలో కాపులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాధారంగా రాయల్ ఆర్గనైజేషన్ వారు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా ఆర్కే బీచ్లో ఆయన విగ్రహ ఏర్పాటుకు తొలి అడుగు పడింది అంటున్న జీవీఎల్తో మా విశాఖ కరెస్పాండెంట్ డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. కాపులకు 5% రిజర్వేషన్ నిమిత్తం అయితే మాత్రం ఇప్పటికే పార్లమెంట్లో జీవీఎల్ గారు అడిగిన ప్రశ్నకైతే మాత్రం మంత్రి ఇచ్చిన సమాధానం బట్టి చూసినట్టయితే కనుక ఇప్పుడు రాష్ట్రంలో అయితే మాత్రం రిజర్వేషన్ అమలు పరిచేందుకు అయితే మాత్రం సుగమమైందని అయితే మాత్రం మనం తెలుసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు. ఈయన అడిగి మరింత పూర్తి సమాధానం తెలుసుకుందాం. సార్, అయితే పార్లమెంటులో ఇంతవరకు కూడా ఎవరు కూడా అడగని ప్రశ్న ఇది ఏదైతే కాపులకు 5% రిజర్వేషన్ సంబంధించి మీరు అడిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం బట్టి చూసినట్టయితే కనుక కాపులు 5% రిజర్వేషన్ పూర్తిగా పొందేందుకు అర్హులు అన్నటువంటి తెలియడం జరిగింది. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటారు? ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కాపు రిజర్వేషన్ అంశంలో భ్రమలు కలుగజేసి, ఒక రకంగా చెప్పాలంటే అబద్ధాలు ప్రచారం చేసి, ఈ అంశానికి ఏదో కేంద్రం నుంచి అనుమతి రావాలి, కేంద్రం దగ్గరికి పంపించామని చెప్పి ఒక తప్పించుకునే ధోరణి అవలంబించారు. సో నా ప్రయత్నం, కేంద్రం నుంచి ఈ విషయం మీ దగ్గర మీకు సంబంధం ఉందా, కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమా, లేక రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్ ఇచ్చే అధికారం ఉందా అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా స్పష్టంగా బీసీ రిజర్వేషన్స్ ఇచ్చే అధికారం రాష్ట్రాల్లో ఉండే జాబితా వేరు. రాష్ట్ర ఉద్యోగాల్లో, రాష్ట్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్స్ ఇచ్చే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, దీనిలో కేంద్రానికి సంబంధం లేదని, కేంద్ర అనుమతి అవసరం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. మన రాష్ట్రంలో మరి గతంలోనే టీడీపీ అధికారంలో ఉండగా ఒక బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించారు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా. సో కాబట్టి ఈ ప్రస్తుత బాల్ అన్నది వైసీపీ ప్రభుత్వ కోర్టులో ఉన్నది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర సమయంలో రిజర్వేషన్స్ ఇవ్వటానికి సాధ్యపడదు, కేంద్రం దానికి ఒప్పుకోదు, అందుకే నేను కాపు రిజర్వేషన్స్ ఇవ్వలేను అని చెప్పడం జరిగింది. అది కూడా అవాస్తవమే అని ఇప్పుడు స్పష్టంగా తేలింది. సో కాబట్టి వైసీపీ ప్రభుత్వం మీద ఈరోజు ఈ బాధ్యత ఉన్నది. గతంలో హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో రాష్ట్రానికి సంబంధించిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మహనీయులన్నీ విగ్రహం పెట్టాయి. ఇప్పుడు మనం కొత్త ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రప్రదేశ్లో, విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఆ విధంగా అనేక మంది మహనీయుల విగ్రహాలు పెట్టడం జరిగింది. ఒకవైపు ఎన్టీఆర్ సర్కిల్ అని, మరోవైపు వైఎస్ఆర్ సర్కిల్ అని ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ, వైసీపీ వారి నాయకుల విగ్రహాల్ని, పెద్ద విగ్రహాల్ని ప్రతిష్ఠించారు. వాళ్ళు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు కనుక అందరం గౌరవిస్తాం. కానీ పేదల పెన్నిధిగా పేరు తెచ్చుకున్నటువంటి వంగవీటి రంగా గారి పేరుతో జిల్లా పెట్టమని మరి లక్షలాది మంది డిమాండ్ చేసినా కూడా ఆ డిమాండ్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. ఎన్టీ రామారావు గారి పేరుతో ప్రతిపక్ష పార్టీ నాయకుడు, అందరూ గౌరవించేటువంటి, అందరూ అభిమానించే ఎన్టీ రామారావు గారి పేరు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ మరి కాపు సమాజానికి చెంది అన్ని బహుజన వర్గాలకి నాయకుడిగా గుర్తింపు పొందిన రంగా గారి పేరు పెట్టడానికి జిల్లాకి ఎందుకు వారికి మనస్సు అంగీకరించలేదు? సమాధానం వైసీపీలో ఉన్నటువంటి కాపు మంత్రులు చెప్పాలి, కాపు నాయకులు చెప్పాలి. అలాగే బీచ్ రోడ్లో, ఆర్కే బీచ్ రోడ్లో మరి ఇంతమంది తెలుగు ఆంధ్ర గొప్ప నాయకుల విగ్రహాలు అక్కడ పెట్టినప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని పెట్టడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? దాని గురించే నేను సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. నా వంతు పూర్తి సమర్థనే కాదు, దానికి కావాల్సినటువంటి చొరవ నేను తీసుకుంటాను. మరి అనేక మంది మరి కాపు నాయకులు, మంత్రులు సామాజిక వర్గ బలంతో వారు రాజకీయాల్లో చలామణి అవుతున్నారు. మరి వారందరూ దీన్ని సమర్థిస్తారా? వాళ్ళ ప్రభుత్వం ముందు డిమాండ్ పెడతారా? కార్పొరేషన్ జీవీఎంసీలో కూడా అనేక మంది అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. మరి కాపు, బీసీ, ఎస్సీ కార్పొరేటర్లు అందరూ దీన్ని సమర్థిస్తారా? సమర్థించకపోతే అర్థమైపోతుంది ఎవరి చెప్పు చేతల్లో ఈ రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయో. కేవలం రెండు పార్టీల్లో రెండు సామాజిక వర్గాల పెత్తందారీతనం నడుస్తుంది తప్పితే మిగతా వారందరినీ కూడా వారిని మరి రెండవ స్థాయి నాయకులుగా, పేరుకి పెద్ద మంత్రులు, హోదాలు ఉంటాయి తప్పితే, హోదా తప్పితే
వీరికి ఉన్నటువంటి అధికారం జీరో అన్నది స్పష్టమవుతుంది. అయితే చూసుకున్నట్టయితే కనుక రంగా గారి విగ్రహం ఏర్పాటు అయితే మాత్రం కేవలం రాజకీయంగా మాత్రమే వాళ్ళు చూస్తున్నారు తప్ప రంగా గారు బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి మేలుని కానీ లేదంటే కాపు జాతి సమాజానికి సంబంధించి చేసిన మేలుని అయితే మాత్రం వీళ్ళందరూ మర్చిపోయారని అయితే మనం చెప్పొచ్చు. కేవలం వీళ్ళని ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలుగా ఓట్లు వేసే ఒక యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని, ఆయన్ని గౌరవించాల్సిన అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని గౌరవించకపోవడం చూస్తూ ఉంటే కనుక ఇదైతే మాత్రం కడు శోచనీయమని, రానున్న రోజుల్లో అయితే మాత్రం విశాఖ ఆర్కే బీచ్లో రంగా గారి విగ్రహం ఏర్పాటు అయితే మాత్రం తథ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే జీవీఎల్ నరసింహరావు గారు అయితే మాత్రం ఆయన చెప్పిన మాట ప్రకారం అయితే మాట నిలబెట్టుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మేము ప్రతిపాదనలు పంపుతామని, ఖచ్చితంగా జీవీఎంసీ కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు విగ్రహం ఏర్పాటుకి అయితే మాత్రం ముందడుగు వేయాల్సిన అవకాశం అయితే ఉందని మాత్రం తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ సుధాకర్తో డిపి నాయుడు, ప్రైమ్9 న్యూస్, విశాఖ.